హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాళ 27 జూన్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా డిక్లైన్స్ టు సైన్ ఎస్సీఓ స్టేట్మెంట్ అండి. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. ఇండియా ఈ మన మిలిటరీ రాజ్నాథ్ సింగ్ గారు అక్కడ మిలిటరీ యొక్క సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళారు కదండి. అక్కడ మొత్తం సమావేశం అయిపోయాక ఈ షాంఘై కోఆపరేషన్ యొక్క స్టేట్మెంట్ మీద మన ఇండియా అనేది సైన్ చేస్తానికి నిరాకరించింది. ఎందుకు అంటే అసలు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఎందుకు ఫామ్ అయ్యారంటే మన ఏషియాలో ఉన్న కంట్రీస్ యొక్క ట్రేడ్ ఫ్రీ ఫ్రీ ట్రేడ్ అది జరుగుతాకి సమావేశం అవుతారు. అలాగే ఇందులో ఒక సంస్థ ఉందండి, ర్యాట్స్ అని, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అనే దాంట్లో ఉంది కదండి. దీంట్లో ఏంటంటే మన పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు దాన్ని సంబోధించలేదు అసలు ఈ యొక్క ఆర్గనైజేషన్ మీటింగ్లో. దానివల్ల మన ఇండియా అనేది ఎస్సీఓ స్టేట్మెంట్ మీద సైన్ చేస్తానికి నిరాకరించింది అని. అసలు ఈ ఎస్సీఓ అంటే ఫుల్ ఫామ్ చూద్దాం. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనమాట. దీంట్లో అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి చైనా, రష్యా, ఈ రెండు కంట్రీస్ మెయిన్ కంట్రీస్ అనమాట ఈ ఫామ్ అవుతుంది. అందువల్ల దీని అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే చైనా, రష్యా అనేది అఫీషియల్ లాంగ్వేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1996లో షాంఘై 5 అనేది స్టార్ట్ అయిందనమాట. కజకిస్తాను, చైనా, కిర్గిస్తాను, రష్యా, తజికిస్తాన్తో. నెక్స్ట్ 2001లో ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయ్యి మొత్తం 6 కంట్రీస్ అయింది. అప్పుడు దీన్ని రీనేమ్ చేశారన్నమాట. షాంఘై 5ని ఎస్సీఓ కింద రీనేమ్ చేశారన్నమాట. 2017లో ఇండియా అండ్ పాకిస్తాన్ జాయిన్ అయింది. ఆ తర్వాత ఇరాన్ అండ్ బెలారియో జాయిన్ అయ్యి టోటల్గా ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో టోటల్ 10 కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అని చెప్పి. దీంట్లో ఏంటంటే మన ఈ 10 కంట్రీస్లో ఎలాంటి యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ఫామ్ అయినా దాన్ని ప్రోత్సహించకుండా దాన్ని నిర్మూలన చేసేటట్టుగా ఇది డిజైన్ చేశారనమాట. కానీ మన జరిగిన ఆర్గనైజేషన్ మీటింగ్లో మన ఇండియాలో జరిగిన పెహల్గామ్ అటాక్ అసలు టెర్రరిస్ట్ అటాక్ కాదన్నట్టుగానే అసలు దాన్ని చూపించలేదు అనమాట. ఎందుకంటే ఇది ఆర్గనైజ్ చేసి చైనా అనేది పాకిస్తాన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది దాని ప్రస్తావన తేలేదు కాబట్టి మన వాళ్ళు దాని మీద సైన్ చేయలేదు అనమాట. నెక్స్ట్, శుభాంశు శుక్లా గారు, ఈయన యాక్సిమం 4 ఇంటర్నేషనల్ స్పేస్ శాటిలైట్లోకి వెళ్ళారు కదండి. ఈయన ఎన్నో ఆస్ట్రోనాట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈయన 634 ఆస్ట్రోనాట్ అనమాట టు రీచ్ స్పేస్ అనమాట. నెక్స్ట్, ఎడిషనల్ డిమాండ్ బిహైండ్ డీలే ఇన్ జల్ జీవన్ మిషన్. మన ఇండియాలో జల్ జీవన్ మిషన్ అనేది స్టార్ట్ అయిందండి 2019లో. అది 2024లో ఎండ్ అవ్వాల్సింది, కానీ 2028 వరకు ఎందుకు ఎక్స్టెండ్ చేశారంటే ఈ జల్ జీవన్ మిషన్ ప్రకారం క్లీన్ వాటర్ ఫర్ సప్లై ఆఫ్ డ్రింకింగ్ వాటర్, క్లీన్ వాటర్ పెర్ క్యాపిటా అంటే ప్రతి ఒక్క మనిషికి 55 లీటర్లు డైలీ ప్రతి ఇంటికి వెళ్ళాలనేది ఈ స్కీమ్ డిజైన్ అండి. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము. కానీ ఇది 2024 పైప్ లైన్ అయి కన్స్ట్రక్ట్ అయింది, కానీ ఇంకా మిషన్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు. అందుకని దీన్ని 2024 నుంచి 2028కి ఎక్స్టెండ్ చేశారండి. నెక్స్ట్, వ్యాక్సినేటింగ్ ఇండియా. వ్యాక్సిన్ అంటే తెలుసు కదండి, మనకి ఏదైనా రోగం రాకముందే మనం తీసుకునే మెడిసిన్ దాన్ని వ్యాక్సిన్ అంటారు. ఇది పిల్లల్లో వచ్చేటప్పటికి ఏంటంటే 0 డోస్ వ్యాక్సిన్ అనమాట. ఏదైతే పీపుల్ హూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద ఫస్ట్ డోసేజ్ ఆఫ్ ఈ వ్యాక్సిన్స్ పేరు గుర్తుపెట్టుకోండి. ఇది చిన్నపిల్లలకి ఫస్ట్ టైం పుట్టిన తర్వాత ఫస్ట్ టైం వేయాల్సిన డోస్ అనమాట. డిప్తీరియా, టెటనస్, పెట్ 2 డిటిపి వ్యాక్సిన్ అనమాట. ఇది కంపల్సరీ పుట్టిన పిల్లలకి ఫస్ట్ డోసెస్ కింద పడాలన్నమాట. ఇది వ్యాక్సినేటింగ్ ఇండియా అనేది ఒక ఎడ్డేలో వస్తుంది. నెక్స్ట్, క్యాన్సర్. ప్రజెంట్ ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్లో కాదు, ఎక్కడ చూసినా క్యాన్సర్ 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 ఇది ఒక మహమ్మారిలా తయారైందండి. ఇదేంటంటే దీన్ని ఎలా డిఫైన్ చేశారంటే క్యాన్సర్ ఈజ్ ఎ డిసీజ్ క్యారెక్టరైజ్డ్ బై అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్. ఒక సెల్ గ్రోత్ అనేది అన్కంట్రోల్డ్గా అవుతుంది అనమాట. ఇట్ ఈస్ కాస్డ్ బై మ్యూటేషన్ ఇన్ జీన్స్ డిస్టర్బింగ్ ఆర్ ఇన్హిబిటింగ్ ద నార్మల్ వేస్ ఇన్ విచ్ సెల్ డివైడ్ ఆర్ డే. మనకు న్యాచురల్గా సెల్ అనేది ఎలా డివైడ్ అవుతుంది, ఎలా అవుతుంది, న్యాచురల్ వేని పోగొట్టి ఆ సెల్ అనేది అన్కంట్రోల్గా గ్రోత్ అవుతుంది అనమాట. దిస్ కాసెస్ క్యాన్సరస్ సెల్ టు డెవలప్ అండ్ విత్ ఎ మాస్ ఆఫ్ క్యాన్సర్ సెల్ గ్రోస్. దాన్ని ట్యూమర్ అంటారు అనమాట. అర్థమైందండి? మామూలుగా మన ఒంట్లో సెల్స్ అని డివైడ్ అవుతాయి, డై అయిపోతాయి. అలా న్యాచురల్గా డివైడ్ అయ్యి డై అయిన దాన్ని డిస్టర్బింగ్ ఆర్ ఇన్హిబిటింగ్ జరిగి ఒక సెల్లే అన్కంట్రోల్గా గ్రోత్ అయిపోయింది అనుకోండి,
దాన్ని అదుపు లేకుండా గ్రోత్ అయిపోయి ఇది ట్యూమర్ కింద ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ ట్యూమర్, ఈ క్యాన్సర్ యొక్క నిర్మూలనకి కీమోథెరపీ అని చేస్తారండి. కీమోథెరపీ అంటే డ్రగ్స్ డిస్టర్బ్ ద ప్రాసెస్. ఇది ఏంటంటే ఆ ప్రాసెస్, ఆ మ్యూటేషన్ అవ్వాలి, సెల్లు ఒకే సెల్లో అన్కంట్రోల్గా గ్రో అవ్వకుండా ఆ ప్రాసెస్ను ఆపుతుంది అనమాట. ఇందులో వాడే మెడిసిన్స్ ఏంటంటే సిస్ప్లాటిన్, ఆక్సిలీప్లాటిన్, సైక్లోఫాస్ఫామైడ్, డాక్సికోరూబిన్, మెటోటెరైట్, లికోవోరినిన్. ఇవన్నీ కీమోథెరపీలో ఒక క్యాన్సర్ యొక్క వచ్చిన పేషెంట్కి వాడి డ్రగ్స్ అండి. ఒక్కో డ్రగ్ ఒక్కో టైప్, ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, ఒకరికి బ్లడ్ క్యాన్సర్కి, ఒక్కో రకమైన క్యాన్సర్కి ఒక్కో టైప్ ఆఫ్ మెడిసిన్స్ అవుతాయి. ఈ 6 మెడిసిన్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఇవాళ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కీమోథెరపీ చేసినప్పుడు వాడి మెడిసిన్స్ అనేవి ఈ 6 టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వ్యాక్సినేటింగ్ ఇండియా, జీరో డోసేజ్ చిల్డ్రన్ ఉన్నారు, అది డిటిపి వ్యాక్సిన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే జల్ జీవన్ మిషన్ 50 లీటర్ పర్ హెడ్కి ప్రతి ఇంటికి వెళ్ళాలి. అలా ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని లీటర్స్ ఇంటికి ప్యూర్ వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలనేది జల్ జీవన్ మిషన్ అండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శుభాంశు శుక్లా గారు ఎగ్జిమమ్ 4లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. ఆయన ఎన్నో ఆస్ట్రోనట్ అంటే 634. అది గుర్తుపెట్టుకోవాలండి. ఇండియా అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీద స్టేట్మెంట్ మీద సైన్ చేయలేదు. ఎందుకంటే మన పెహల్గామ్ అటాక్ అందులో చూపించలేదు కాబట్టి అది షాంఘై కోఆపరేషన్ స్టేట్మెంట్ మీద మన ఇండియా రిజెక్ట్ చేసిందండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.